ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ప్రభువు సర్వకాలము విడనాడడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టినా పూర్తిగా విడిచిపెట్టేసేవాడు మాత్రం కాదు. స్త్రీలు కొన్నిసార్లు వారి ఆభరణములు తీసి పక్కన పెడతారు, కానీ పూర్తిగా వారిని మర్చిపోరు, లేదా చెత్తబుట్టలో విసిరివేయరు. అలాగే ప్రభువారు తాను ప్రేమించిన వారిని ఎన్నటికీ త్రోసివేయుడు. ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన శాశ్వత కాలం ప్రేమిస్తాడు. కుందేలు వాటి బొరియల్లో నుండి బయటకు వస్తూ మళ్ళీ లోపలికి వెళ్తున్నట్లుగా మనం ఆయన కృపలోకి వెళ్తూ అప్పుడప్పుడు బయటకు వస్తుంటాం. కానీ కొందరు అంటారు అది నిజం కాదు. దేవుని ప్రేమ ఎంతో స్థిరమైనది, శాశ్వతంగా నిలిచిపోయేది. జాగ్రత్త, పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. రాబోయే నిత్య జీవితంలో శాశ్వత కాలం మనల్ని ప్రేమిస్తాడు. మన కోసం చనిపోయినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మన విషయంలో ఆయన ప్రేమ ఎప్పటికీ చనిపోదని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభువు ఘనత అనేది విశ్వాస యొక్క రక్షణలో ముడిపడి ఉంటుంది. మహిమగల రాజుగా ఆయన తనకి కలిగిన అభిషేక వస్త్రాలని వదులుకున్నాడు, కానీ ఒక విశ్వాసిని ఎన్నటికీ వదులుకోడు. ప్రభువారు మనకు శిరస్సు గనుక ఆయన అవయవాలమైన మనము ఎన్నటికీ త్రోసివేయుడు. ఆయన వరుడు గనక తన వధువు సంఘాన్ని ఏమాత్రం విడిచిపెట్టడు. ప్రభువు నిన్ను తోసివేశాడని అనుకుంటున్నావా? నిన్ను ప్రదానం చేసుకున్న ప్రభువుని గురించి అయితే అంత చెడ్డగా అనుకుంటున్నావా? అలాంటి తలంపులకు దూరంగా వెళ్ళగొట్టు. అవి నీ ఆత్మలోకి ప్రవేశించి తిష్ట వేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు. తాను ముందుగా ఎరిగిన ప్రజలను దేవుడు విసర్జించలేదు. అటి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ విషయంలో మేము మిమ్మల్ని విడిచిపెట్టినా, మేము మిమ్మల్ని మర్చిపోయినా, మేము మారిపోయినా మీరు విడవని, మరవని, మారని దేవుడు. మా జీవితాల్లో మీరు మమ్మల్ని విడిచిపెట్టారనే తలంపులు మా జీవితంలోకి ఏలుబడి చేయకుండా జాగ్రత్త పడుటకు సహాయం చేయండి. నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కదా నాయనా. మేము మీ అవయవాలం కదా, మేము మీ వధువులం కదా, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కదా. మమ్మల్ని మీరు మీ అరచేతిలో చెక్కుకున్నవారు కదా, మీరు మర్చిపోయేవారు కాదు. అలాంటి ఆలోచనలు ఎవరి జీవితంలో రాకుండా, వాటికి లోబడకుండా మీరు సహాయం చేయండి. మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.